మేడం షర్మిలకి పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. ఆమె పోటీ చేసే అవకాశం ఉందంటారా? జగన్ మీద పోటీ చేస్తారా? లేకపోతే ఎంపీగా పోటీ చేస్తారా? పులివెందులనా? లేకపోతే కడప ఎంపీనా? ఈ టైంలో వాళ్ళ మదర్ ఎవరి వైపు ఉండొచ్చు? వాళ్ళ మదరు ఖచ్చితంగా కూతురు వైపే ఉంటుందండి. అచ్చా. కూతురు వైపే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తల్లి కూతురు ఒకటయ్యే, అంటే ఒకటి అయ్యేటట్లు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఇదంతా. ఓకే. అసలు ఏ తల్లి అయినా ఫస్ట్ కొడుకు వైపే ఉంటుంది. అవును. కూతురుకు పెళ్లి చేసాం, పంపించేసాం, ఇక్కడ బిడ్డ కాదు అక్కడ బిడ్డ, నీ అకౌంట్ సెటిల్ చేసాం వెళ్ళమని చెప్తారు. కానీ ఇక్కడ ఇక్కడ సీన్ ఏంటంటే ఆమె పెళ్ళయి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఈ కుటుంబంలో ఎప్పుడు అవసరం ఏ వచ్చినా సరే ఆమె చేయగలిగిందంతా చేసింది. అవును. షర్మిల అంతా చేసిన తర్వాత పనంతా చేయించుకున్న తర్వాత ఆమెకు టాటా బై బై చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది చెప్తే మరి తల్లి కోపం రాదా? కూతుర్నే కాకుండా తల్లిని కూడా అలాగే చేశాడు. ఆమెను ఎందుకు గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి వైదొలిగేటట్లు చేయటం, ఆమె రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు అసలు ఆ రోజు అసలు ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా పెట్టాలనుకోవటం కూడా ఓట్ల రాజకీయమే. అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి ధర్మపత్రిగా ఆమెకు ఒక సొసైటీలో ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని ఓట్ల రూపంలోకి మార్చుకుందామని ఆవిడని పెట్టాడు. ఓకే. ఆవిడ పెట్టి ఆమెతో పని అయిపోయింది అనుకున్నప్పుడు సీన్ కట్ ఏదో అంటారే సినిమాల్లో నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా సీన్ వాడుకుంటాం వదిలేయటం, టిష్యూ పేపర్ లెక్కన చేశాడు. చేస్తే ఆమె వెళ్ళింది పాపం బయటికి, ఏ ముక్కు చీదుకుంటా బాధపడుకుంటా వెళ్ళింది. ఆ రోజు సీను చూస్తే బాధ వేస్తుంది ఎవరికైనా. అసలు ఒక ఏ తల్లి చేయనంత చేసింది ఈ కొడుకు కోసం. ఆ తల్లే కాదండి, ఏ తల్లి అయినా చేస్తుంది. అవసరమైతే భర్తతో తగాదైనా పెట్టుకుంటుంది, పక్కన తగాదా పెట్టుకుంటుంది, పిల్లల కోసమే అంతా. అదే పిల్లలు ఆమెని కాలు తన్నుకుంటే ఆ తల్లికి ఎంత ఉక్రోషంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. మరి ఇంత జరిగితే మరి కూతురుకు ఒక రకం అన్యాయం చేసి ఆమె జగనన్న బాణాన్ని రివర్స్ వచ్చేటట్లు చేసుకున్నాడు. మరి ఆమెతో పని అయిపోయింది అని ఆమెను పక్కన పెట్టేశాడు. వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ పెద్దల్లో మాట్లాడుకోవటానికి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి అన్న వెళ్తే ఎవరికైనా తెలుస్తుందేమోనని బెంగళూరులో నుంచి బెంగళూరు ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసి మాకు న్యాయం చేయమని అడిగారు పాపం. అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? ముళ్ళుతోనే దిగాలి, రాజకీయంతోనే కొట్టాలి, మీరు కూడా రాజకీయ పార్టీ పెట్టమని చెప్పారు. పెట్టి ఆ డైరెక్షన్తోనే నడుస్తుంది వ్యవహారం అంతా. ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు జగనన్న బాణం రివర్స్ వచ్చింది. ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ ముఖ చిత్రం ఏపీది? ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీ పాత శక్తులన్నింటినీ కూడగట్టగలదు. ఆమె దగ్గర ఆకర్షణ ఉంది. కొన్ని సీట్లు కూడా రావచ్చు. పోటీ చేస్తుంది. పోటీ చేస్తే కొన్ని సీట్లు రావచ్చు, సీట్లు రాకపోవచ్చు. గెలవాలనే ఏముందండి? ఒక పక్కన తెలుగుదేశం బలంగా ఉంది, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఒకవైపు బలంగా ఉన్న తర్వాత అటు పక్కన ఎంత కాదన్న అధికార పార్టీ అది బలంగానే ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళకి సీట్లు వస్తాయని అక్కర్లేదు, ఓట్ల శాతం వస్తే చాలు. వీళ్ళకి వచ్చిన ఓట్ల శాతం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మనకు వస్తే చాలు. వాళ్ళ ప్రస్తుత ఉద్దేశం ఇప్పుడు అధికారం కాదు వాళ్ళది, వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఓడించాలి అనేదే వాళ్ళ ఇది. ఇప్పుడు రేపు ఆయన ఎలక్షన్స్లో ఓడిపోతే కనుక కూరలు తీసిన పాము. అప్పుడు షర్మిలాది పై చేయి అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అంత సీరియస్గా స్టెప్ తీసుకున్న నేపథ్యంలో బీజేపీ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు జనరల్గా చూస్తే వారైతే వాళ్ళిద్దరి మధ్య కదా. బీజేపీ ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్లో? అంటే జగన్ని కాపాడిద్దా లేకపోతే ఇటువైపు ఇప్పటిదాకా కాపాడింది. 5 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 19 వరకు వాళ్ళు కాపాడారు, 19 నుంచి 24 వరకు కాపాడారు. అసలు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే సిబిఐ 16 కేసులు పెట్టింది కదా. 16 కేసులో ఏ ఒక్క కేసులోనైనా అతనికి జైలు శిక్ష పడేటట్లు చేయలేదా? చంద్రబాబు నాయుడు మీదకి వాడాలి అంటే ఈ బాణమే కరెక్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పెంచి పోషించిందే బీజేపీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా అవ్వటానికే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని పెంచింది పోషించింది. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఓడిపోతున్నాడు అనేది బీజేపీకి అర్థమైంది అనుకోండి, అర్థం అవుతుంది. ఇప్పుడు అవుతుంది కాబట్టే ఈరోజు న్యూట్రల్గా ఉందా? ఇప్పుడు
చంద్రబాబు నాయుడు మీద కేసు నిన్న 17A మీద ఇంకొక ఒక జడ్జి ఒక రకంగా చెప్తే ఇంకొక జడ్జి ఇంకో రకంగా చెప్పేటట్లు చేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు తోకాడించకుండా ఉండటం కోసం, గ్రిప్లో పెట్టుకోవడం కోసం. అమరావతి కేసు కూడా అంతే చేశారు కదా. అమరావతి కేసు ఎన్నికల తర్వాత ఎన్ని కేసులన్నా చూడండి, ఎన్ని కేసులన్నా పెట్టండి, అన్ని కేసుల్లో ఏమి పస ఉండదు. ఢిల్లీ వాళ్ళదే అంతా ఢిల్లీదే, గేమ్ అంతా ఢిల్లీదే. ఈ శ్రద్ధ ఏదో జగన్మోహన్ రెడ్డి మీద పెడితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. వెళ్ళటం ఇష్టం లేదు. ఎట్లా జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి. ఒకవేళ కాపాడలేని పక్షంలో చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టుకోవాలి. అలా కావాల్సింది అక్కడ ఒక కీలుబొమ్మ ప్రభుత్వం కావాలి. నిన్ను గెలిపిస్తాను అని జగన్మోహన్ రెడ్డికి చెప్పి, నువ్వు నీ శక్తితో నువ్వు గెలిచినా కానీ మా చేతుల్లోనే ఉండేటట్లు చేసుకుంటాము అనే సంకేతాలు తెలుగుదేశానికి ఇస్తున్నారు. అవును, అందుకే కావాలి. ఇద్దరు 175 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు చేశారంటే మరి రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఎక్కడ జరగలేదు అనుకుంటారు వేరే రాష్ట్రాల్లో. ఇద్దరిని అలా జుట్టు పట్టుకుని బీజేపీ ఆడిస్తుంది అనుకోవచ్చు. ఆడిస్తుంది, ఈయన ఒక రకంగా ఆయన ఒక రకంగా ఆడిస్తుంది. మధ్యలో బలైపోయేది పబ్లిక్, ఏపీ ప్రజలే. వాళ్ళకి రాజధాని లేదు, అవును, వాళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు, వాళ్ళకి పోలవరం కంప్లీట్ కాలేదు, అవును, అసలు పరిశ్రమలు రావట్లేదు. ఎవరికి నష్టం? పోలవరం అయితే దేవుని బిడ్డ అయిపోయింది. అంతే, దేవుని బిడ్డే. రాజధాని అయితే పెద్ద జోక్ గా తయారైపోయింది. దాని గురించి అందరూ అసలు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేలాగా కామెడీ అయిపోయింది, కామెడీ పీస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఏది ఏమైనా సరే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఎవరి జట్టుల్లోకి వెళ్తారు అనేది కాదు. ఇక్కడ ఒక బలమైన ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయడం కావాలి. ఆ రాష్ట్రానికి ముందుగా కావాల్సింది రాజధాని. రెండో విషయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఉండటం. మూడో విషయం పోలవరం. ఏమి పెద్ద విషయాలు ఏమి కాదు, అసలు ఇవేమి అయ్యే పనులు కాదండి, ఎందుకు కాని పనులు చెప్తున్నారేంటి అని అడగక్కర్లేదు ఎవరు. సింపుల్ పనులు, సింపుల్గా అయ్యేదాన్ని అవనేకోకుండా అట్లా తొక్కి పెట్టారు.